హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా బిల్డర్ సందీప్ నిన్న ఒక మెస్కి తీసుకెళ్తే అక్కడ నువ్వు వెజ్ మాత్రమే తినాలని చెప్పాడు. ఎందుకురా అంటే నువ్వు ప్రతిరోజు నాన్ వెజ్ తిని నువ్వు కౌంట్ అవడం అనే విషయమే మర్చిపోయావు అన్నాడు. అది కూడా నిజమే అని చెప్పి ఇంకోకే చెప్పేశాను. ఇంకా మన భీమవరం బీవీ రాజు స్టాట్యూ నుంచి ఉండి బైపాస్ రోడ్ కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లోనే ఉంటది అమ్మా మెస్ భోజన హోటల్ అని. ఇక్కడికి వచ్చాక అర్థమైంది మా వాడు ఎందుకు వెజ్ తినమన్నాడని. నేను నాన్ వెజ్ లో కొన్ని ఐటమ్స్ ₹1,00,000 ఇచ్చినా తిన్నాను. దాంట్లో మెయిన్ గా వచ్చేసి బోటి. వాడికి ఇవాళ బోటి తినాలనిపించింది, అందుకనే నాతో వెజ్ తిందాం అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చాక వాడు స్పెషల్ గా బోటి కర్రీ చెప్పుకున్నాడు. చూసారా ఎలా తింటున్నాడో బుద్ధిమంతుల్లో బొట్టు పెట్టుకొని. ఫస్ట్ అయితే నేను ఈ కర్రీని చూసి కూల్ మకాని అనుకున్నాను, కానీ వేసుకున్నాక తెలిసిందే అది గోంగూర మిల్ మేకర్ అని. దీంతో పాటు క్యాబేజ్ పచ్చడి కూడా ఇచ్చారు. దీని టేస్ట్ కూడా నాకు బాగా నచ్చింది. ఎవరైతే క్వాలిటీగా హైజీన్ గా రిచ్ ఫుడ్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఇక్కడికి అస్సలు రావద్దు. ఇంకా అవన్నీ మనకు అనవసరం, టేస్ట్ బాగుండే చాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అలాగే వీళ్ళ సాంబార్ కూడా నాకు బాగా నచ్చేసింది. వీళ్ళైతే వెజ్ మీల్స్ కి ₹90 తీసుకున్నారు, అన్లిమిటెడ్ రైస్. మావోడు స్పెషల్ గా చెప్పుకున్న బోటి కర్రీ అయితే ₹50 తీసుకున్నారు. వీళ్ళ మజ్జిగ పులుసు టెంప్టింగ్ గా అనిపించింది కానీ ట్రై చేయలేదు.